గేమ్ చేంజర్. సో ఈ మూవీని చిరంజీవి గారు సుకుమార్ గారు ఇద్దరు చూడడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళిద్దరు చూసినప్పుడు చిరంజీవి గారు ఏ విధంగా అన్నారంటే ఈ సినిమా అయితే చాలా బాగుంది, దేశానికి చాలా ఉపయోగపడతాయి. సో దేశంలో ఉన్న అన్ని కూడా ఈ సినిమా అయితే మనకు చూపించింది. ఎటువంటి రాజకీయాలు, ఎటువంటి కలెక్టర్లు ఉన్నారు మనకు, దాని పరంగా కొన్ని కోణాలు అయితే ఈ సినిమా అయితే మీకు బాగా నచ్చుతుందని చెప్పేసి చెప్పారనమాట. సో ఫస్ట్ పార్ట్ అయితే సూపర్ అని చెప్పారు. తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మీ మైండ్ లో నుంచి పోదని చెప్పారంట. దాని తర్వాత సో సెకండ్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్ అసలు. సో లాస్ట్ కి వచ్చేసి దీనికి ఒక నేషనల్ అవార్డు అయినా బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అల్లు అర్జున్ గారు పుష్పకు వచ్చిందో తనకు, సో ఆ విధంగా తనకు కూడా నేషనల్ అవార్డు వస్తుందని చెప్పేసి వాడు కరాఖండిగా చెప్తున్నారనమాట. సుకుమార్ గారు కూడా అలానే అన్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక ఈవెంట్ లో సుకుమార్ గారు, సో డల్లాస్ ఈవెంట్ లో సుకుమార్ గారు ఏమన్నారంటే సో ఈ సినిమాకి పక్కా తనకు నేషనల్ అవార్డు రావాలి. ఎందుకంటే సో గత సినిమా ఏదైతే ఉందో సో వాళ్ళిద్దరు డైరెక్షన్ లో సినిమా, ఆ సినిమాకి అయితే రాలేదని చెప్పుకోవచ్చు అనమాట. సో రంగస్థలం మూవీకి వస్తుంది అనుకున్నాము, బెస్ట్ యాక్టర్ అయినా వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. సో దీనికైతే నేషనల్ అవార్డు అయితే పక్కా వస్తుంది, బెస్ట్ యాక్టర్ కి అయితే నేషనల్ అవార్డు అయితే పక్కా వస్తుంది, ఇది రాసి పెట్టుకోండి అని అన్నారనమాట. సో దీన్ని బట్టి పుష్ప కన్నా ఎక్కువనే ఉండబోతుందా, పుష్ప కన్నా ఎక్కువనే ఈ మూవీ కలెక్ట్ చేయబోతుందా అనేది అనుమానాలు అయితే మనకు ఉన్నాయన్నమాట. సో దాని అంతటిని పడాపంచలు చేస్తూ జనవరి 10వ నాడు మనకు దానికి ఆన్సర్ అయితే మనకు దొరకబోతుంది అనమాట. సో సుకుమార్ గారు కూడా అన్నారు, ఇక్కడ చిరంజీవి గారు కూడా అన్నారు ఈ సినిమా అయితే టాప్ నాచ్ లో ఉండబోతుందని. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.